హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంగరి కిచెన్. మామిడికాయల సీజన్ వచ్చేసింది. తెలంగాణలో నువ్వుల వక్కకారం ఎట్లా పెట్టుకుంటారో ఇప్పుడు చూపిస్తా. 1 కిలో వరకు మామిడికాయలు చూపిస్తున్నా నేను. 1 కిలో మామిడికాయలు తీసుకొని 4 గంటలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఒక 2-3 సార్లు కడుక్కొని బాగా కడుక్కోవాలి, మైల లేకుండా. కడుక్కున్న తర్వాత ఒక క్లాత్తోని పదం లేకుండా తుడుచుకొని మీకు నచ్చిన విధంగా ముక్కలు కొట్టించుకోవాలి. ముక్క లోపల తెల్లటి పొర లాంటిది ఉంటుంది, అది తీసేసుకోవాలి. అందరి దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఒక గిన్నె కొలతతో చూపిస్తున్నా. గిన్నె కానీ గ్లాస్ కానీ సమానంగా ఉన్న తీసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఉండాలి. ఏదైనా సరే ఒక 4 గిన్నెలు వచ్చేటట్టు ఉండాలి. గిన్నె తీసుకొని నిండుగా ఒక గిన్నెడు పోస్తున్నా, చూడండి. చూపించిన విధంగా పోసుకోవాలి. ఒకటి, ఇప్పుడు రెండోది, మూడో గిన్నె. మొత్తం నాకు 4 గిన్నెలు అయినాయి. 4 గిన్నెలు వచ్చేటట్టే చూసుకోవాలి. ఏది తీసుకున్నా కూడా చూపించిన విధంగా చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. కొన్ని జీడీలు వేసుకోవాలి. జీడి వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, ఏ గిన్నెతోనైతే మామిడికాయ ముక్కలు వేసుకున్నామో అదే గిన్నెతో సగం గిన్నెడు ఆవాలు వేసి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత పక్కన తీసుకొని ఇప్పుడు నువ్వులు అదే గిన్నెతో సగం గిన్నెడు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా మాడకుండా చూసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. చల్లారేలోపు స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని తాలింపు కోసం అదే గిన్నెతో ఒక గిన్నెడు నూనె పోసుకోవాలి. పల్లి నూనె పోసుకోవాలి. పల్లి నూనె బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక సగం స్పూను మిరపగింజలు, ఒక సగం స్పూను జీలకర్ర, సగం స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకోవాలి. బాగా మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నెడు ఎల్లిగడ్డను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి అది దోరగా అయిపోతుంది, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలలో మసాలాను పట్టుకొని పెట్టుకున్నాం కదా, అన్నీ వేసి కలుపుకోవాలి. అదే గిన్నెతో సగం గిన్నెడు ఉప్పు, మరి నిండుగా కాదు చూసుకోండి, సగం గిన్నెడు ఉప్పు వేసుకోవాలి. ఒక గిన్నెడు కారం పడుతుంది, గిన్నెడు కారం. కొన్ని ఎల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నూనెను పూర్తిగా చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. చల్లారిన నూనె పోసుకొని మొత్తం ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నూనె తక్కువ అనిపిస్తుంది కానీ 3 రోజుల తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక జాడీలో పదం లేకుండా చూసుకోవాలి. జాడీలో వేసుకొని మూత పెట్టుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత నూనె మొత్తం పైకి తేలింది చూడండి. చూపిస్తున్న విధంగా ఉంటుంది చూడండి. నూనె మొత్తం తేలింది. ఇప్పుడు పచ్చిగా లేని ఏదైనా ఒక బేసిన్ తీసుకొని మొత్తం ముక్కలను అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే అప్పుడు ఉప్పు కారం మొత్తం పడుతుంది. అప్పుడు మళ్ళీ జాడీలో వేసుకోవాలి. ఇంకా వక్కకారం ఒకసారి ట్రై చేసి చూడండి. సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. టేస్టీ తెలంగాణ నువ్వుల వక్కకారం రెడీ అయిపోయింది. జాడీలో వేసుకొని పెట్టుకోవాలి. సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి.